నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి నిన్న మౌఖిక ఉత్తర్వుల్లాగా జారీ చేశాడు. పొగాకు కొనుగోళ్ల విషయంలో బర్లీ రైతులు నష్టపోతున్నారని, బర్లీ వెరైటీ రైతులు నష్టపోతున్నారని 130 కోట్లు రిలీజ్ చేస్తాను, అవసరమైతే మార్కెట్ పోటీలోకి వస్తుంది, లో గ్రేడు 60 రూపాయలు, బ్రైట్ గ్రేడ్ 125 రూపాయలు ధరలు అని చెప్పి ఆయన చెప్తూ ఒక అవసరమైతే రంగంలోకి దించుతానన్నాడు బర్లీ వరకు. అయ్యా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు సమస్య చెప్పే వరకు మీకు ఏ సమస్య అర్థం కదా? నువ్వు ఇప్పుడు 3 టర్ములు ముఖ్యమంత్రిగా చేశారు, ఇది 4వ టర్ము. మీకు అబద్ధాలు చెప్పడం తప్ప దానికి ఇంకోటి కార్యక్రమం లేదు. మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, మీరు మిర్చి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకు పోయి మిర్చి రైతుల తరఫున ప్రశ్నించినాక మార్కెట్ నుంచి మేము కొనుగోలు చేస్తాం 10,400కి ఎంతో ఒక రేటు చెప్పారు. ఇంతవరకు మీరు జీవో ఇవ్వాల. నిలబెట్టుకోలేని రైతులు ఇవాళ 7,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే మీరు పోయిన సంవత్సరం అదే మిర్చి మా ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు పలికితే ఈ సంవత్సరం 7,000 రూపాయలకు అమ్ముకుంటుంటే వాళ్ళకి కూలి ఖర్చులు రాట్లా. ఈ సమస్యలు మీకు అర్థం కావా? ఇవాళ పొదిలో వస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు పొదిలో వస్తాడని డిక్లేర్ చేశాక, డేట్ ఫిక్స్ అయ్యాక పర్మిషన్లకి, చాపర్ పర్మిషన్కి ఆయన అనుమతికి పెడితే మీ పోలీసు వారు, ఇంటెలిజెన్స్ వారు ఇట్లా పలానా డేట్ని వస్తున్నారని చెప్పాక అప్పటికప్పుడు పొగాకు రైతుల సమస్య మీద మేము పట్టించుకుంటాము, బర్లీ అవసరమైతే కొంటామని చెప్తాడు. అవసరమనే కదా అడుగుతుంది, ఇంకా అవసరమైతే కొంటాననేది. గడ్డపార నానేస్తావా? గడ్డపార నానేస్తే ఎప్పుడు నానుద్ది, ఎప్పటికి వంగుద్ది? ఇది నీ తాత్సారపు ధోరణితోటి ఎందుకు బాబు ఇట్లా? పివి నరసింహరావు గారికే మీరు బాబులాగా ఉన్నారు సమస్యలు నానేయటంలో. రైతులు వాళ్ళు పండించిన పంట వాళ్ళ ఇళ్లల్లో కళ్ళాల్లో ఎండిపోతా, నష్టపోతా, కూలికి వాళ్ళు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతూ ఉంటే అవసరమైతే అంటావు. ఇంక ఎప్పుడు అవసరమనే కదా చెప్పటం. మేము 2 నెలల నుంచి పొగాకు సమస్య మీద మాట్లాడుతున్నాం. మేము ఫ్లోర్లు పోయి మాట్లాడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మీ మంత్రుల బృందం బయలుదేరింది. మేము ఆ కంపెనీల మీద ఒత్తిడి చేస్తాం, కొనిపిస్తాం. అసలు మీరు చెబితే కంపెనీ వాళ్ళు ఎందుకు కొంటారు? మీరేమన్నా వాళ్ళకి పెట్టుబడి పెట్టారా? ప్రభుత్వానికి ఏమన్నా ఆ కంపెనీలో భాగస్వామ్యం ఉందా? ఎందుకు కొంటారు? వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు ఒకటి చెప్తున్నా, మీ దాంట్లో కూడా అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియనట్టుగా నటిస్తున్నారు. పొగాకు డిమాండ్ ఉంది, మార్కెట్ రోజు రోజుకి తగ్గిస్తునేసరికి ఇంకెంత దూరం తగ్గుద్దో అని కంపెనీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మనం ఒక సరుకు కొనాలనుకున్నప్పుడు సుమారు సపోజ్ బంగారం కొనాలనుకున్నాం, ఈరోజు కాస్త తగ్గుద్ది, రేపు కాస్త తగ్గుతుంటే ఎంత దూరం తగ్గుద్దో అని వెయిట్ చేస్తారు కొనుక్కునే వినియోగదారులు. అట్లానే వ్యాపారస్తులు కూడా ఎంత దూరం తగ్గితే అక్కడ కొనుక్కోవచ్చు కదా అని వెయిట్ చేస్తున్నారు. మేము చెప్పుకొని ఇస్తాం అంటే వాళ్ళకి అవసరం లేనిది మీకు ఎట్ట చెప్తారు అవసరం ఉందో లేదో? ఆర్డర్లు రాలేదని 2 నెలల నుంచి టొబాకో బోర్డు అధికారులు అబద్ధాలు చెప్తున్నారు. 1 వీక్లో ఆర్డర్లు వస్తాయంట, నెక్స్ట్ వీక్లో ఆర్డర్లు వస్తాయంటని. మార్చి ఆఖరికో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు, ఏప్రిల్ నెలాఖరికి వస్తాయి అన్నారు, మే ఫస్ట్ వీక్లో వస్తాయి అన్నారు, మే లాస్ట్ వీక్లో వస్తాయి అన్నారు, ఇప్పుడు జూన్ వస్తుంది. అసలు ఎప్పుడు ఆర్డర్లు వచ్చింది లేదు. పొగాకు బోర్డు వాళ్ళకి ఏమైనా చెప్తారా వ్యాపారస్తులు? ఎవరు చెప్పరు. ఎవరు బిజినెస్ రహస్యాలు వాళ్ళకు ఉంటాయి. ఇవెందుకు బాబు గారు, మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఇది 4వసారి. మీ హయాంలో మీరు వచ్చిన ప్రతిసారి ఈ కరువు పరిస్థితిలో రైతాంగానికి కష్టాలు వస్తూ ఉంటాయి. మీరు కూడా పొగాకు సమాఖ్యకి 2 సార్లు డబ్బులు ఇచ్చారు, 5 కోట్లు ఎంతో ఇచ్చారు. అప్పుడేమి సొసైటీ నష్టపోవాలా? మీ డబ్బులు మళ్ళీ మీకు కట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి డబ్బులు ఇస్తే 20 కోట్లు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే ఎంత అయినా ఇస్తానన్నాడు. ఆ మాటగా భయపడి మార్కెట్ పెరిగింది.
తర్వాత 100 కోట్లు మార్కెట్ తిరిగి జమేసింది, మార్కెట్కి లాభాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు ఒక 400 కోట్లుగా 500 కోట్లు పెడితే మీకు వడ్డీల కంటే లాభమే వస్తుంది తప్ప నష్టం రాదు. ఇవన్నీ మీకు తెలిసి కూడా ఎందుకు మీరు మోసం చేస్తున్నారు అంటే ఇది రైతాంగాన్ని వ్యాపారస్తులకి దోచిపెట్టడానికి రైతాంగాన్ని మీరు మోసం చేస్తారు. రైతులందరూ మీకు ఓటేశారయ్యా, కొంతమంది అయిపోయినా కొంతమంది ఓటేశారు కదా, మీకు సగం % అయినా ఎందుకు ఇట్లా రైతుల్ని మీరు మోసం చేస్తారు? ఇది మంచి పద్ధతి కాదు. నేను రైతాంగానికి ఒకటి చెప్తా ఉన్నా, మీరెవ్వరూ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. జగన్ గారు వస్తున్నారని తెలిస్తే ఇవాళ చంద్రబాబు నోట్లోంచి మాటలు వస్తూ ఉన్నాయి. జగన్ గారు నిజం వస్తాడు, మీ పక్షాన్ని నిలబడతాడు. మీరెవ్వరూ తెగ నమ్ముకోవద్దు. మీరు నిలబడితే మీ సరుకు అమ్ముడు బాగపోతే ప్రభుత్వం మెడలుంచి కొనిచ్చే బాధ్యత వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, పోరాటాలకు సిద్ధంగా ఉండండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బోర్డు అధికారులు రైతుల్లో గ్రూపులు పెడుతున్నారు, రైతు నాయకులుగా నోరు గల్లోళ్ళు బేళ్లు కొంటున్నారు. ఇవాళ వ్యవసాయంలో ఎస్సీలు, బీసీలు, సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ధరవ్వకుండా వాళ్ళని దోచుకుంటూ వాళ్ళని బేళ్ళు వెనక్కి పంపిస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతూ అందిన కాడికి దోచుకోవాలని కుట్ర చేస్తున్నారు. నాయకులు బేళ్ళేం కొంటున్నారు. మీ బోర్డు అధికారులను హెచ్చరించేది ఏంటంటే బోర్డు అస్తిత్వానికే ప్రమాదం ఇది. మీ మీద నమ్మకం పోయిందంటే పొగాకు బోర్డు మీద తిరగబడే రోజులు వస్తాయి, ప్రభుత్వం మీద తిరగబడే రోజులు వస్తాయి. తిరగబడమని కూడా నేను కోరుతా ఉన్నా రైతాంగాన్ని. మీకు అండగా మేము ఉంటాం. మనమే విధ్వంసం చేయమనట్లా. మీ హక్కు కోసం మీరు పడిన కష్టానికి మీకు సరైన ప్రతిఫలం వచ్చే వరకు అవసరమైతే ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలా. మనకి గతం మీకు చెప్పాను నేను, ప్రపంచంలో వర్షాలు కాలం మనకు చివర వస్తుంది. అంటే మనకంటే ప్రపంచంలో సాగు ముందు మొదలైంది అన్ని దేశాల్లో, చివరిగా మన రాష్ట్రంలో మొదలవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఎంత నాట్లు పడింది బోర్డుకు లెక్క వేసి ఉండాలా. మన కాడికి వచ్చినప్పుడు సరిగా కాషన్ చేయాలా. అట్లా కాకుండా మీరు 20% పోయిన సంవత్సరం కంటే అదనంగా అనుమతి ఇచ్చి ఇవాళ పంట ఎక్కువైందని చెప్పి, పంట ఎక్కువైందని మీరు చెప్పేదేంటి? పంట ఎక్కువైతే ఎక్కువైన పంటను రైతులను ఉంచుకోమని చెప్పండి. కోల్డ్ స్టోరేజ్ ఉంచుకుంటారు, ఇళ్ళకాడ ఉంచుకుంటారు. మీరు ఏదైతే అనుమతి ఇచ్చారో, మీరు ఎంతైతే పండించమన్నారో అది పోయిన సంవత్సరం రేట్లతో పోల్చి కొనండి. ఈ సంవత్సరం అదనంగా పండిందేదో మేము కొనమని పక్కన పెడితే వాళ్ళు దాచుకుంటారు, వచ్చేడు అమ్ముకుంటారు, వచ్చేడు పంట వేయకుండా ఉంటారు, వేరే పంట వేసుకుంటారు. సరైన మార్గదర్శకం చేయకుండా దోపిడీకి అవకాశం ఇచ్చి ఇట్లాంటి ఈ పరిస్థితి చూస్తే మీరు బ్రైబ్కి అలవాటు పడ్డారని, కరప్షన్కి అలవాటు పడ్డారని, అంటే తెలుగులో అవినీతికి అలవాటు పడ్డారని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతాంగానికి మేము పూర్తి సపోర్ట్గా ఉంటామని, ఈ వాతావరణ పరిస్థితి దృష్ట్యా 28వ తేదీ రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది. త్వరలోనే మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.